నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రం ఇచ్చిన భద్రాచలం తహసీల్దార్ పై చర్యలు తీసుకోండి బేతం దిలీప్ కుమార్ కుటుంబ సభ్యుల డిమాండ్ గంజాయి తరలిస్తున్న 4 నిందితులను విశాఖ పోలీసులు అరెస్ట్ 252 కిలోల గంజాయితో పాటు ఓ కారు 3 సెల్ ఫోన్లు స్వాధీనం మహిళలపై నేరాలకు పాల్పడితే 14 రోజుల్లో విచారణ 21 రోజుల్లో శిక్షలు ఏపీ దిశ బిల్లు రాష్ట్ర శాసనసభ ఆమోదం కర్నూలు జిల్లా తుంగభద్ర నది వద్ద న్యాయవాదుల జలదీక్ష తక్షణమే శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెంలో తప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రం ఇచ్చిన భద్రాచలం తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని బేతం దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు కుటుంబ వారసత్వ సర్టిఫికేట్ ఇచ్చేందుకు భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ కొంత డబ్బులు దిలీప్ కుమార్ ను అడిగినట్లు తెలిపారు మా దగ్గర అంత డబ్బులు లేవని చెప్పగా వారి కుటుంబ సభ్యులలో వాళ్ళ అక్క బేతం కనకదుర్గను కలిసి వారి దగ్గర భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ముగ్గురుకు ఇవ్వాల్సిన సర్టిఫికేట్ ను బేతం కనకదుర్గ పేరు మీద మాత్రమే ఇచ్చారని వారు ఆరోపించారు లంచం తీసుకొని కుటుంబ సభ్యులను వేరు చేసి సర్టిఫికేట్ ఎలా ఇస్తారు అని ఆవేదన వ్యక్తం చేశారు ఇలా లంచం తీసుకొని తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఆఫీస్లో అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ గారు తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చి మా సిస్టర్ దగ్గర చాలా మొత్తం అంటే దగ్గర 2-3 లక్షలు వసూలు చేసి ఆ ఒక్కతేనని చెప్పేసి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది దాని మీద మేము ఎంఆర్ఓ గారిని సబ్ కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఏఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేశాం ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ ఆ రోజు ఎంక్వైరీ చేసిన విఆర్ఓ గారు అప్పట్లో పనిచేసినటువంటి సురేష్ కుమార్ ఎంఆర్ఓ గారు అవినీతికి పాల్పడి 1 కోటి రూపాయలు ప్రాపర్టీ మాకు చెందేదాన్ని కేవలం డబ్బులు తీసుకొని ఒక్కదానికే ఇవ్వడం జరిగింది దీనిపై మేము చాలా అసంతృప్తి వ్యక్తం పరుస్తున్నాం దీనివల్ల జరిగిన ఈ కార్యక్రమంలో మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మీడియా వారిని కోరుకుంటున్నాం అవినీతి చేసినటువంటి ఎంఆర్ఓని ప్లస్ ఇంకొక ఆ కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ని ఆ విఆర్ఓ శ్రీనివాసరావుని ముందుగా వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి మాకు మంచి న్యాయం చేయాలని చెప్పేసి మీడియా వారిని మేము కోరుకుంటూ తెలియజేస్తాం అదే సార్ అంతా భవానీ మేడం గారి దగ్గర మేము అబ్జెక్షన్ పెట్టినప్పుడు సురేష్ గారు మమ్మల్ని ఎంక్వైరీ చేయాలి ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు మేము వెళ్ళి కలిసాం కూడా ఎంతసేపటి ఆయన మనీ మైండ్ ఇక గంజాయి తరలిస్తున్న 4 నిందితులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి 252 కిలోల గంజాయితో పాటు ఓ కారు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మాధవధార ప్రాంతానికి చెందిన దేవి నర్సీపట్నానికి చెందిన సల్మాన్ తమిళనాడుకు చెందిన రాజేష్ శివకుమార్ గంజాయి తరలిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు వీళ్ళు ముఠాగా ఏర్పడి అర్బన్ ప్రాంతాలలో విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు మరో ప్రధానమైన నిందితుడు మాధవధార ప్రాంతానికి చెందిన త్రిమూర్తులు అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు డీసీపీ 2 ఉదయ్ భాస్కర్ తెలిపారు గుడ్ ఈవినింగ్ మనకి నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది రూరల్ ఏరియాస్ నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసి బయట రాష్ట్రాలు తీసుకెళ్తున్నారని చెప్పేసి సో ఆ ఇన్ఫర్మేషన్ని మనం నెట్వర్క్ డెవలప్ చేసుకుంటా చూస్తే మనం మొత్తం ఒక 252 కేజెస్ గంజాయి సీజ్ చేయడం జరిగింది ఇది టాస్క్ ఫోర్స్ మరియు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ ఎస్ఐ కంబైన్డ్గా చేసినటువంటి ఆపరేషన్ ఇది సో దీంట్లో ఒక 5 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే చిన్న మొత్తాల్లో తీసుకొని వచ్చి రూరల్ ఏరియాస్ నుంచి కార్లో కానీ లేకపోతే బస్సుల్లో కానీ తీసుకొచ్చి మన అర్బన్ ఏరియాలో స్టాక్ పాయింట్ లాగా మెయింటైన్ చేస్తూ ఎవరికి కావాల్సిన వాళ్ళకి సప్లై చేస్తున్నారు సో ఇది కాలేజ్ వాళ్ళకి అట్లానే మెయిన్లీ తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళకి
మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నటువంటి ఈ పర్టికులర్ కేసులో అయితే మహారాష్ట్ర వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది రిసీవర్స్. సో మనకి ప్రీవియస్ మంత్ నవంబర్, అక్టోబర్ అండ్ ఆగస్ట్ మంత్స్లో కనుక చూస్తున్నట్టయితే ఈ మొత్తం కూడా మోస్ట్లీ మనం ఒక 12 to 15 కేసెస్లో మనం వీళ్ళని ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. మోస్ట్లీ దే హెయిల్ ఫ్రమ్ తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఈవెన్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ హర్యానా ఆల్సో పీపుల్ హ్యావ్ కమ్. అంటే వీళ్ళు దీనికి వినూత్నమైన పద్ధతిలో వెహికల్స్ని కూడా తయారు చేస్తున్నారు. ఆ వెహికల్స్లో మధ్యలో హాలోనెస్ పెట్టేసి విండోస్ మధ్యలో లేదా డోర్స్లోనో పెట్టేసి ప్యాక్ చేసుకొని ప్రాపర్గా చేసి తీసుకెళ్తున్నారు. సో టీమ్ అంతా కూడా చాలా కష్టపడి దీన్ని పట్టుకుంది. బట్ పట్టుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే రూరల్ ఏరియాస్ నుంచి ప్లస్ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి, డెన్స్లీ పాపులర్ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి వస్తుంది మనకి ఇది. సో దీన్ని పట్టుకొని మనం పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళని వాళ్ళ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మనం అరెస్ట్ చూపించడం జరిగింది. సో ఒక కారు, ఒక ఫోన్, 4-5 ఫోన్స్, 252 kgs గంజాయి మనం కాంట్రాబ్యాండ్ సీజ్ చేయడం జరిగింది. మొత్తం వీళ్ళు చేసే పద్ధతి కూడా ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్లో కడతారు వీళ్ళు. 12 ప్యాకెట్స్, 24 ప్యాకెట్స్ అట్లా కట్టేసి చిన్న చిన్న చిట్టాస్ని వాళ్ళని ఈజీగా అమ్మటానికి వీలుగా వాళ్ళు తయారు చేస్తున్నారు. సో ఈ గంజాయికి అగెనెస్ట్గా మనం చేస్తున్న డ్రైవ్లో ఇది వన్ మోర్ ఇంపార్టెంట్ కేసు. 4 members ఆర్ అరెస్టెడ్. సో ఒక అతను అయితే అబ్స్కాండెడ్లో ఉన్నాడు. అతను కూడా త్వరలో పట్టుకుంటామని నమ్మకం ఉంది మాకు. 2 are from తమిళనాడు. రెస్ట్ ఆఫ్ ద 2 persons నర్సీపట్నం అండి. సో అబ్స్కాండ్ అయిన అతను ఇంకా వివరాలు మనకి పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు. మనకి వీ బిలీవ్ దట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నర్సీపట్నం. I said the previous cases. Yeah. So for past 3 months I was telling about, for past 3 months we are cracking some cases. So the reach has gone to Delhi, Haryana also and Maharashtra. ఇక ఏపీ దిశ బిల్లు రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. ఇంత గొప్ప బిల్లును ప్రవేశపెట్టే అవకాశం తనకు కల్పించినందుకు సీఎం జగన్ కు హోంమంత్రి సుచరిత ధన్యవాదాలు తెలిపారు. దళిత మహిళను హోంమంత్రిని, గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత జగన్ కు చెల్లుతుందని ఆమె కొనియాడారు. మహిళపై నేరాలకు పాల్పడే వారికి 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష విధించేలా చర్యలు తీసుకోవడం ప్రధాన సారాంశమని హోంమంత్రి తెలిపారు. In cases of harassment of women through mail, social media, digital mode or any other form, the guilty shall be punishable with imprisonment, Adhyaksha. Ituvanti కార్యక్రమాలు ఎవరైనా చేస్తే the guilty will be punishable through imprisonment. The imprisonment will be for a term of 2 years, Adhyaksha. First time gana tappu cheste, Adhyaksha. రెండోసారి కన్నా మళ్ళా రిపీట్ చేస్తే అది 4 సంవత్సరాల శిక్ష ఉంటుంది, అధ్యక్ష. ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా కూడా సోషల్ మీడియాను ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా దుష్ప్రచారం చేయడం మొదలు పెడితే వాళ్లకు మొట్టమొదటి నేరం కింద 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. రెండవ నేరం రెండోసారి మళ్ళీ చేస్తే 4 ఏళ్ల జైలు శిక్ష కూడా ఇది ఇచ్చే కార్యక్రమంగా మార్పు తీసుకొస్తా ఉన్నాం, అధ్యక్ష. దీనికోసం ఒక కొత్త సెక్షన్ తీసుకొస్తా ఉన్నాం, అధ్యక్ష. 354E, harassment of women, is being added in IPC, అధ్యక్ష. దీనికోసం అని చెప్పి, అధ్యక్ష, ఇది కాక ఇంతకు ముందు చెప్పాను, అధ్యక్ష. స్పెషల్ కోర్ట్స్ గురించి కూడా ఇంతకు ముందు చెప్పడం జరిగింది, అధ్యక్ష. స్పెషల్ పోలీస్ టీమ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది, అధ్యక్ష. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది, అధ్యక్ష. ఇది కాక ఇంట్రొడక్షన్ ఆఫ్ అఫెండర్స్, women and children offenders registry, అధ్యక్ష. Government of India they have launched a national registry on sexual offenders, అధ్యక్ష. But the database is not digitalized, అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుందనంటే డిజిటలైజ్ కాలేదు కాబట్టి ఈ డేటాబేస్ ఎవరైతే ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నారో వాళ్ళది ఇటువంటి అన్యాయం చేసే వాళ్లకు, ఇటువంటి దారుణాలు చేసే వాళ్లకు ఎటువంటి అడ్వర్స్ పబ్లిసిటీ కూడా రాని పరిస్థితి ఉంది, అధ్యక్ష.
కానీ మనము గవర్నమెంట్ విల్ ఇప్పుడు దాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి దాన్ని ఇటువంటి విమెన్ అండ్ చిల్డ్రన్ అఫెండర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించి డిజిటల్ రిజిస్ట్రీ పెట్టి వాళ్ళకు సంబంధించినంత వరకు వీళ్ళను అన్ని రకాలుగా వీళ్ళు ఇంత దారుణమైన అని చెప్పి పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా ఇక ఏపీ ప్రభుత్వం హైకోర్టులో ఏర్పాటులో తక్షణమే శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలనే డిమాండ్తో కర్నూలులో న్యాయవాదులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. హైకోర్టు ఏర్పాటుపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కర్నూలులో తుంగభద్ర నది వద్ద న్యాయవాదులు జలదీక్షను చేపట్టారు. కర్నూలు హైకోర్టు ఏర్పాటుకి అసెంబ్లీలో తీర్మానం వెంటనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కర్నూలు హైకోర్టు ఏర్పాటు తీర్మానం వెంటనే న్యాయవాదుల ఐక్యత శ్రీబాగ్ ఒప్పందాన్ని వెంటనే న్యాయవాదుల ఐక్యత జై రాయలసీమ ప్రాణాలైనా అర్పిస్తాం హైకోర్టు సాధిస్తాం శ్రీబాగ్ ఒప్పందాన్ని వెంటనే గత 94 రోజులుగా కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి, శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయండి అని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఈ యొక్క జలదీక్షను చేపట్టడం జరిగింది. ఏదైతే ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత ఈ యొక్క రాజధానిని కర్నూలు ఏర్పాటు చేసి హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల ఈ యొక్క రాష్ట్ర హైకోర్టును అదేవిధంగా రాష్ట్ర రాజధానిని రెండింటిని కూడా తీసుకెళ్లి హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2014లో జరిగినటువంటి రాష్ట్ర విభజన తెలంగాణ ఏర్పడిన తర్వాత మా హక్కైనటువంటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము రాజధానిని కర్నూలు ఏర్పాటు చేయకపోగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజధానిని అమరావతికి తరలించారు. అదేవిధంగా హైకోర్టునైనా మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు నినదించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మా యొక్క వేదనను మా యొక్క ఆకాంక్షను తుంగలో తొక్కి ఈ యొక్క హైకోర్టును కూడా అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత న్యాయవాదులుగా మేము ముందుండి రాయలసీమ వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు కూడా ఈ యొక్క ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపట్టిన తర్వాత ఆయన ఎలక్షన్ల ముందు వచ్చేసి హైకోర్టు బెంచ్ అన్నారు. హైకోర్టు బెంచ్ కాదండి, భిక్ష కాదు. ఏదైతే శ్రీబాగ్ ఒప్పందం ఉందో దాని ప్రకారం హైకోర్టును ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము కోరుచున్నాము. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము సాధారణ ఎలక్షన్ల ముందు వచ్చేసి అధికార వికేంద్రీకరణ అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్నారు. అందులో భాగంగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఇప్పుడు జరిగేటువంటి శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాలని కోరుచున్నాం. లేదంటే న్యాయవాదులుగా ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దీని యొక్క పరిణామము తర్వాత ముందు తెలుస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఖచ్చితంగా రాయలసీమకు న్యాయం జరిగే తీరున ఖచ్చితంగా హైకోర్టు ఏర్పాటు చేయాలి. రాయలసీమలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కూడా పంపి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం. ఇక తిరుమల ప్రధాన ఆలయం ముందు విషాదం చోటు చేసుకుంది. టీడీపీ పాల వ్యాన్ కింద పడి ఓ భక్తుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తనంతట తానుగా వెళ్లి పాల వ్యాన్ వెనుక చక్రాల కింద పడి తనువు చాలించాడని స్థానికులు తెలిపారు. మృతి చెందిన భక్తుడు తమిళనాడుకు చెందిన వాడిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వామివారి మహాద్వారం ఎదురుగా ఘోరం జరిగింది. ఒక భక్తుడు స్వామివారి పాల వ్యాను, స్వామివారి అభిషేకానికి ప్రసాదానికి పాలు సప్లై చేసే వ్యాను వచ్చినప్పుడు ఆ వ్యాను కింద
తలకాయ పెట్టి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కానీ భక్తులకి రకరకాల భావనలు రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. స్వామివారి పాదాల దగ్గర ప్రాణాలు వదలాలని, స్వర్గానికి పోతామని, ఇవన్నీ నమ్మకాలు మూఢనమ్మకాలు మనకు తెలియదు. కానీ ఇటు స్వామివారి సన్నిధిలో ఇటువంటి కార్యక్రమాలు చేయటం మాత్రం మంచిది కాదు. ఈ సాంప్రదాయం కూడా చాలా ఇది ఫస్ట్ టైం మన దేవాలయంలో ఇట్లాంటివి జరగటం. నేను సంబంధిత సెక్యూరిటీ వాళ్ళకి విజిలెన్స్ అధికారులకు కూడా ఆదేశించింది. ఇక మీదట భక్తుల్ని వాహనాల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా సెక్యూరిటీ పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ టైం జరిగింది ఇది విధంగా, ఇంతవరకు లేదు. నేను ఆ వీడియో నేను గుళ్ళోనే ఉన్నాను. వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఎమ్మటే నాకు ఇన్ఫార్మ్ చేశారు. వీడియో బయటికి రావడంతోనే వీడియో క్లిప్పింగ్ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి వీడియో క్లిప్పింగ్ చూశారు. ఆశ్చర్యపోయాను నేను. క్లియర్గా పాలు సప్లై చేయడానికి వస్తున్న లారీ చిన్నగా వస్తుంది, భక్తుడు పక్కన నిలబడి ఉన్నాడు, టప్పున వెనక చక్రాల కింద ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇటువంటి చర్యలు మంచిది కాదు. భక్తులకి ఇది చాలా పవిత్రమైన స్థలం. వేరే మూఢనమ్మకాలకి ఆలోచనలకి పోయి ఈ పవిత్రతంగా ఉన్న ప్రదేశాన్ని, స్వామివారి సన్నిధి వేరే కారణాల వల్ల, వేరే మూఢనమ్మకాల వల్ల ఈ కార్యక్రమాలు ఇట్లాంటి చేపట్టే కార్యక్రమం చేయొద్దని భక్తులు కొన్ని తీసుకుంటాం. సెక్యూరిటీకి కూడా మా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి వెహికల్స్ వచ్చినప్పుడు కూడా మనుషుల్ని ఎవరిని దగ్గరికి రానిచ్చకుండా చూసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇక నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం రూరల్ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు విశాఖ వేదిక కాబోతుంది. ఏజీఎం పార్క్ లో జరిగే రూరల్ చిత్రం ఆడియో విడుదలకు అభిమానులు, పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు అన్న నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ గారు రూరల్ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా అభిమానులు సమక్షంలో స్టేట్ నెంబర్ తిలక్ గారు, అలాగే జిల్లా సెక్రటరీ పట్టాభి గారు, మా వైస్ ప్రెసిడెంట్ పైడరాజు గారు, సండి గారు, అలాగే మరి కమిటీ సభ్యులు, మరి సీనియర్ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం వల్ల మరి పార్టీ అభిమానులు కూడా అందరూ పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపు ప్రోగ్రాంకి అందరూ అభిమానులు, పార్టీ శ్రేయోభిలాషులు, అలాగే నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఈ ప్రెస్ మీట్ పెట్టి జరిగింది. రేపు సాయంత్రం 5 గంటలకి ఎంజిఎం గ్రౌండ్లో రేపు సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి అందరూ కూడా అటెండ్ అవుతారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే మా గురువారిలు శ్రీ వెల్లపూడి రామకృష్ణ బాబు గారు ఇవాళ ప్రెస్ మీట్లో లేరు. ఆయన కూడా రేపు ఇవాళ అసెంబ్లీ ఉంది కాబట్టి రేపు ఉదయం మా గురువుగారు కూడా వచ్చి ఈ ప్రోగ్రాం అంతా కూడా పాల్గొంటారు. బాలకృష్ణ గారు రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఎంజిఎం గ్రౌండ్లో ఈ ప్రోగ్రాంకి ఎమ్మెల్యేలు అందరూ కూడా, పార్టీ శ్రేయోభిలాషులు, అలాగే ప్రజలందరూ కూడా విచ్చేస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే బాలకృష్ణ గారి 105వ సినిమా మంచి గత సంక్రాంతిలో మన జయసింహ వచ్చింది. అదే మహానగరి కథానాయకుడి తర్వాత అదేవిధంగా ఇది 105వ సినిమా. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని మా అందరూ అభిమానులందరూ కూడా హిట్ అవ్వాలని చెప్పి, సంక్రాంతి కంటే ఒక బాలకృష్ణ గారి సినిమా వస్తుందని అందరికీ కూడా ఒక భయం ఉంటూ ఉండేది. బాలకృష్ణ గారు సినిమా ఉంటే చాలా బాగుంటుందని సంక్రాంతి ముందుగే వస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. డిసెంబర్ 20ని ఈ సినిమా రిలీజ్ అవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నందమూరి నటసింహం బాలకృష్ణ గారు 105వ సినిమా రూరల్ ఆడియో రిలీజ్ కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఎంజిఎం పార్క్లో జరగబోతూ ఉంది. దానికి మీడియా మిత్రుల్ని మరి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ప్రజలందరూ కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అలాగే పార్టీ శ్రేయోభిలాషులు, నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు, అన్నగారి అభిమానులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అలాగే వచ్చే
కొత్త సంవత్సరానికి మరి నూతన సంవత్సరానికి కానీ లేకపోతే పండుగకు కానీ సూపర్ బంపర్ హిట్ అవబోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జై బాలకృష్ణ, జై నందమూరి నటసింహం. ఇక వనపర్తి జిల్లా మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం రైలులో పల్లీలు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న వ్యక్తి రైలు కింద పడి తన 2 కాళ్లు పోగొట్టుకున్నాడు. కురుమూర్తి స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన మహమ్మద్ ను మెరుగైన వైద్యం, శిక్షణ కోసం అంబులెన్స్ లో వనపర్తికి తరలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబాల సభ్యులు కోరుతున్నారు. ఇక బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలాపూర్ దేవతగుట్టలో సత్యనారాయణ అనే వ్యక్తిని కళ్ళల్లో కారం చల్లి లోయలోకి తోసివేసి తలపై బండరాయి వేసి అతి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలో కోవెలకుంట్ల రోడ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు సెక్రటరీ శ్రీనివాసులు ఉల్లిగడ్డల విక్రయ కేంద్రంను ఏర్పాటు చేశారు. ప్రజలు ఒక రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ తీసుకువచ్చిన వారికి ఉల్లిగడ్డలు కేవలం కేజీ 25 రూపాయలకు విక్రయిస్తామని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్రటరీ శ్రీనివాసులు తెలిపారు. బాగా తీసుకో బనగానపల్లె ప్రజలందరికీ వ్యవసాయ మార్కెట్ బనగానపల్లె మార్కెట్ కమిటీ సెక్రటరీ జి శ్రీనివాసులు తెలియజేయడం, ఉల్లిగడ్డలు విపరీతమైన రేట్లు మార్కెట్లో లభ్యమవుతున్నందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉద్దేశంతో గవర్నమెంట్ సబ్సిడీతో ఉల్లిగడ్డల్ని సరఫరా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల మేరకు మనం ఒక కుటుంబానికి 1 కేజీ చొప్పున ఉల్లిగడ్డలు కేవలం 25 రూపాయలకే సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఇక్కడ మార్కెట్ యార్డ్ నందు ఉల్లి విక్రయ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ వారి సమస్యలన్నీ పరిష్కరించుకోగలరు ఈ ఉల్లిగడ్డలను కొనుగోలు చేసి అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుంచి 6 గంటల వరకు చేస్తున్నాము. ఈ రోజు నుంచి 13/12/2019 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఉల్లిగడ్డలు రేటు సామాన్య ప్రజలకు అందుబాటులో వచ్చే వరకు ఈ విధంగా సరఫరా చేయాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల మేరకు మనం ఈ విధంగా అందరూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ బనగానపల్లి తరఫున సెక్రటరీ జి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ముస్లిం జేఏసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిఏబి ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీ నిర్వహించారు. हिंदू मुस्लिम क्रिश्चियन भाई भाई, हिंदू मुस्लिम भाई ऐक्यता, हिंदू मुस्लिम ऐक्यता, एनआरसी बिल्లును వెంటనే, हिंदू मुस्लिम క్రైస్తవ ఐక్యత, हिंदू मुस्लिम క్రైస్తవ ఐక్యత, हिंदू मुस्लिम క్రైస్తవ ఐక్యత, ఎన్ఆర్సీ బిల్లును వెంటనే, ఎన్ఆర్సీ బిల్లును వెంటనే
ఇక ముస్లిం మైనారిటీలు జాతీయ రహదారిపై నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు చేశారు. ఎన్ఆర్సీ, సిఏబి బిల్లులు కుల మత వర్గ లింగ వివక్ష హక్కులను కాలరాసే విధంగా ఉందని జహీరాబాద్ పట్టణంలో ఈద్గా మైదానం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి జాతీయ రహదారి గుండా ర్యాలీ నిర్వహిస్తూ తమ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని జహీరాబాద్ ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రం ఇచ్చిన భద్రాచలం తహసీల్దార్ పై చర్యలు తీసుకోండి. బేతం దిలీప్ కుమార్ కుటుంబ సభ్యుల డిమాండ్. గంజాయి తరలిస్తున్న 4 నిందితులను విశాఖ పోలీసులు అరెస్ట్. 252 కిలోల గంజాయితో పాటు ఓ కారు 3 సెల్ ఫోన్లు స్వాధీనం. మహిళలపై నేరాలకు పాల్పడితే 14 రోజుల్లో విచారణ, 21 రోజుల్లో శిక్షలు. ఏపీ దిశ బిల్లు రాష్ట్ర శాసనసభ ఆమోదం. కర్నూలు జిల్లా తుంగభద్ర నది వద్ద న్యాయవాదుల జలదీక్ష. తక్షణమే శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.